ఆ పార్లమెంటు గుమ్మంలో కాషాయ పార్టీ దూసుకుపోతుందా? అధికార పక్షం కంటే ప్రచారంలో ముందున్న ఆ అభ్యర్థి ప్రత్యర్థులకు గుబులు పుట్టిస్తున్నారా? గతానికి భిన్నంగా పోటీలో దిగిన ఆ నేత అధికార ప్రతిపక్ష నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న మాట నిజమేనా? ఇంతకీ ఎవరా అభ్యర్థి, ఏంటా నియోజకవర్గం? లెట్స్ వాచ్. ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఎప్పుడు ఎటు నుంచి ఎటువైపుకు మలుపులు తిరుగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. విభిన్నమైన రాజకీయ ధోరణి కనిపించే ఖమ్మం గుమ్మంలో ఈసారి కాషాయ పార్టీ దూసుకుపోతోందట. అధికార పక్షం కంటే ప్రచారంలో ముందున్న కమలం అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రత్యర్థులకు గుబులు పుట్టిస్తున్నారట. గతంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల గురించి పెద్దగా నియోజకవర్గ ప్రజల్లో చర్చ జరిగేది కాదు. కానీ గతానికి భిన్నంగా ఈసారి బరిలో దిగిన తాండ్ర వినోద్ రావు అధికార ప్రతిపక్ష అభ్యర్థుల కంటే ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారట. ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రచార పర్వంలో జెట్ స్పీడ్తో దూసుకుపోతుంటే ప్రత్యర్థి పార్టీలు ఆ అభ్యర్థిని చూసి ముక్కును వేలేసుకునే పరిస్థితి కనిపిస్తోందట. ఇప్పటికే తాండ్ర వినోద్ రావు పోటీ చేస్తున్న ఖమ్మం ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేశారు. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావుకే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టికెట్ కేటాయించింది. అయితే ఆయన ప్రచారం పెద్దగా కనిపించడం లేదనేది లోకల్ టాక్. సిట్టింగ్ ఎంపీగా నామా నాగేశ్వరరావు మళ్లీ పోటీ చేస్తున్న ప్రచారం మాత్రం గతానికి భిన్నంగా ఉందని బీఆర్ఎస్ క్యాడర్లోనే చర్చ నడుస్తోందట. అడపాదడపా పార్టీ కార్యక్రమాలు చేయటం ఏంటని క్యాడర్ గుర్రుగా ఉందట. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీరు కూడా అలాగే కనిపిస్తోందట. అభ్యర్థిగా రఘురామరెడ్డిని ప్రకటించగా ఒక పొంగులేటి తప్ప మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు వర్గాలు అంతగా పట్టించుకోవటం లేదనే ప్రచారం వినిపిస్తోంది. అంతేకాదు రఘురామరెడ్డి నాన్ లోకల్ అన్న ప్రచారం ఉండటం కాంగ్రెస్కు మైనస్గా మారిందనే చర్చ జరుగుతోంది. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తాండ్ర వినోద్ రావు రూపంలో ఓ సామాజికవేత్త దొరకడంపై నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు ఆయన కూడా ప్రచారంలో దూకుడుగా సాగుతూ ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఆలయంతో పాటు పలు కేంద్ర సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని ప్రచారం చేయటం ఆ పార్టీకి కలిసొస్తుందన్న అంచనాతో ఉన్నారట. అయితే ఖమ్మం జిల్లాలో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోయినా తాండ్ర వినోద్ రావు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్న తీరు చూస్తుంటే మిగిలిన పార్టీల నేతలు, ప్రజలు తాండ్ర వినోద్ రావు గురించి చర్చించుకోవటం మొదలుపెట్టారట. ఇంతవరకు ఏ నేత బీజేపీ తరపున ఇంతలా ప్రచారం చేయలేదని సామాన్య ప్రజలు సైతం తాండ్ర వినోద్ రావు గురించి చర్చించుకుంటున్నారట. బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించిన మరుసటి రోజు నుంచే తాండ్ర వినోద్ రావు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ని సమాయత్తం చేసి పార్టీలోని అన్ని విభాగాల చేత ప్రచారం చేయిస్తున్న అభ్యర్థిగా అందరి చేత మన్ననలు పొందుతున్నాడు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో అన్ని పార్టీల కంటే ముందుగా ప్రచారం మొదలుపెట్టింది తాండ్ర వినోద్ రావే. నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి మొదలు కాకముందే ఆయన ప్రచార రథాలతో జోరుగా ప్రచారం నిర్వహించడం, జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏ రకమైన నిధులు తీసుకొచ్చారో ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాడు. వాస్తవంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించడానికి మల్లగుల్లాలపై తాండ్ర తీవ్ర విమర్శలు చేశారు. అభ్యర్థి ప్రకటన ఆలస్యంతో కాంగ్రెస్ నేతలపై తాండ్ర విరుచుకుపడ్డ తీరు జనంలోకి వెళ్లిందట. ఖమ్మం ప్రజలు ఆయన గురించి మాట్లాడుకోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆలోచనలో పడ్డాయట. ఇక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించినా ఆయన పెద్దగా ప్రజల్లోకి వెళ్లటం లేదనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆయన పెద్దగా ప్రచారం చేయలేకపోవడానికి ఆ పార్టీ నేతలు జిల్లాలో చేసిన అవినీతి, అక్రమాలే కారణమని ప్రచారం జరుగుతోందట. బీజేపీ ప్రచారంలో ఆ పార్టీ నేతల్లో గెలుపు ఆశలు చిగురుస్తున్నాయట. మరోపక్క మోదీ 10 ఏళ్లలో ఏ రంగాలను ఏ విధంగా అభివృద్ధి చేశారో, అయోధ్యలో రామమందిర నిర్మాణం వల్ల ప్రజలు ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నారో అన్నది తాండ్ర వినోద్ ప్రచారం చేస్తున్నారు. ఇక ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ కంటే ప్రచారంలో వెనకబడి ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరో వారంలో జరిగే పార్లమెంటు పోరులో ఖమ్మం గుమ్మంలో ఎవరి జెండా ఎగురుతుందో, నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్.